హలో గైస్, వెల్కమ్ టు సాలిడ్ మూవీ స్టాఫ్. నేను మీ ఎస్ఆర్బి. కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఈ డీటెయిల్స్లో కూడా స్పాయిలర్స్ ఉంటాయి. సీన్స్ తెలియకూడదు అంటే వీడియో చూడకండి. డీటెయిలింగ్ నెంబర్ 1. ఈ సీన్లో బుజ్జి ద బ్రెయిన్ బుజ్జిలో నుండి బయటకు వచ్చి ఒక పర్సన్ ని స్కాన్ చేస్తుంది. అప్పుడు మనకు బ్లూ కలర్ లోనే ఆ రేస్ కనిపిస్తాయి. అంటే మనందరికీ తెలుసు హీ ఈజ్ ఏ సేఫ్ పర్సన్ అని అర్థం, అంటే మనోడే అని. బట్ ఇక్కడ ఈ సీన్ లో రెడ్ కలర్ లో రేస్ వస్తున్నాయి. దాని అర్థం మనమందరం బుజ్జికి కోపం వచ్చింది, భైరవ బుజ్జి కొట్టుకున్నారు తిట్టుకున్నారని అనుకుంటున్నాం. కానీ నిజానికి ఆ కోపం డేంజర్ సైన్స్ భైరవ మీద కాదు. ఆ టైంలో భైరవ బుజ్జి కార్ ఫ్రంట్ సైడ్ కింద ఏదో రిపేర్ చేస్తూ ఉంటాడు ఆర్ చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఆ టైంలో ఒక గ్యాంగ్ వచ్చి గన్స్ తో హడౌట్ చేస్తూ రచ్చరచ్చ చేస్తారు. అందుకనే ఆ కిడ్ భయపడి దాక్కుంటాడు. అలా మెల్లిగా బయటకు వస్తున్నప్పుడు ఆ టైంలో బుజ్జి వాళ్ళని స్కాన్ చేస్తుంది. అక్కడ ఇలా రెడ్ కలర్ రేస్ వస్తాయి. సో బ్లూ కలర్ రేస్ వచ్చినప్పుడు ఆ రేస్ విడ్త్ అంటే వెడల్పు చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది ఒక పర్సనే కాబట్టి, ఒక పర్సనే స్కాన్ చేసింది కాబట్టి. బట్ ఈ రెడ్ కలర్ రేస్ మాత్రం విడ్త్ వచ్చేసి బ్రాడ్ గా ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక గ్యాంగ్ డిఫరెంట్ పొజిషన్ లో నుంచుంటే వాళ్ళందరినీ ఇలా స్కాన్ చేస్తుంది. దెన్ భైరవ మెల్లిగా లేచి వాళ్లకు సమాధానం చెప్తాడు. దానికంటే ముందు భైరవ కంట్రోల్ బుజ్జి, వద్దమ్మా వద్దు అని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఇలా ఆ తర్వాత ఏం జరుగుతుందో మూవీలో చూద్దాం. డీటెయిలింగ్ నెంబర్ 2. ఇది బుజ్జి టీజర్ లో చాలా క్లియర్ గా చూపించారు. ఈ జాయ్స్టిక్ మీద ఉన్న క్యాప్ లాంటి రెడ్ కలర్ బటన్ ని నొక్కినప్పుడు ఆ బ్లూ కలర్ పవర్ బుజ్జికి వస్తుంది. అప్పటి వరకు నార్మల్ ఎల్లోయిష్ కలర్ లో ఉన్న బుజ్జి లైట్స్ రెడ్ బటన్ నొక్కిన తర్వాత బ్లూ కలర్ లోకి మారుతాయి. అండ్ అఫ్ కోర్స్ స్పీడ్ గా వెళ్తుంది. సో ఈ డీటెయిల్ క్లియర్ గా చూపించారు. బట్ నెక్స్ట్ డీటెయిల్ లో అంటే డీటెయిలింగ్ నెంబర్ 3. ఈ సీన్ లో భైరవ ఒక బ్లూ కలర్ పవర్ సోర్స్ కార్ లో ఇన్స్టాల్ చేస్తున్నట్లుగా మనకు చూపించారు. దానివల్ల కార్ గేర్ రాడ్ లాంటి ఆ జాయ్స్టిక్ మీద ఉన్న ఆ క్యాప్ తీసి ఆ రెడ్ బటన్ నొక్కితే కార్ థ్రస్టర్స్ ఆన్ అయ్యి బుజ్జి బీభత్సమైన స్పీడ్ గా వెళ్తుంది. బట్ అలా చేయడానికి బుజ్జి ఒప్పుకోవాలి, లేకపోతే భైరవ్ ఎన్నిసార్లు బటన్ నొక్కినా ఉపయోగం ఉండదు. బహుశా అందుకనే భైరవ బుజ్జిని బతిమాలుకుంటాడు. సరే ఆ తర్వాత సంగతి. బట్ భైరవ ఆ పవర్ సోర్స్ ని ఎగ్జాక్ట్లీ కార్ లో ఎక్కడ ఇన్స్టాల్ చేశాడో తెలుసా? తను కూర్చునే సీట్ లోనే వెనక భాగాన, అంటే ఫ్రంట్ సీట్ లో. ఎగ్జాక్ట్లీ అక్కడే పెట్టడానికి రీజన్ వచ్చేసి మేబీ కార్ అప్ సైడ్ డౌన్ ఇన్వర్టెడ్ గా, అదే తలకిందుగా వెళ్తుందిగా, అందుకనే అందులో కూర్చున్న వాళ్ళు కింద పడకుండా అలాగే హోల్డ్ చేసి పెట్టగలదు. అంటే యాంటీ గ్రావిటీ అయినా అవ్వచ్చు ఆర్ గ్రావిటేషనల్ పుల్ టువర్డ్స్ సీట్ సైడ్ ఉండొచ్చు. అంటే సీట్ బెల్ట్స్ అవసరం లేకుండా ఇది ఉపయోగపడుతుంది. అందుకనే భైరవ ఫ్రీగానే అక్కడ కూర్చున్నాడు గానీ పడిపోతాను అనే సెన్స్ లేనట్టు మనకు క్లియర్ గా ఈ పిక్స్ లో కనిపిస్తుంది. 4. హూ ఈస్ ది ఒరిజినల్ మేకర్ ఆఫ్ బుజ్జి? టీజర్ ని బట్టి నాకు ఒకటి అర్థమైంది. ఇది డీటెయిల్ కాదు, ప్యూర్ గెస్. బౌంటీని పట్టుకుందామని భైరవ్ చెప్పినప్పుడు బుజ్జి మేబీ రియల్ పర్సంటేజ్ వాల్యూ ఆఫ్ బౌంటీ భైరవ్ కు చెప్పుండొచ్చు. లైక్ 0.18% ఛాన్సెస్ ఉన్నాయి ఆ బౌంటీని పట్టుకోవడానికి అని. కానీ మధ్యలో కూడా బుజ్జి వాళ్ళను పట్టుకోవడానికి ఒప్పుకోదు. అండ్ వాళ్ళతో పాటు వెళ్తే డేంజర్ అని కూడా చెప్తుంది. సో ఇక డేంజర్ లో చిక్కుకుంటామని కన్ఫర్మేషన్ తోనే తప్పక భైరవ్ను బుజ్జి కాపాడుతుంది. సో వాళ్ళని పట్టుకోవడానికి బుజ్జికి ఎందుకు ఇష్టం ఉండదు అంటే రీజన్ మేబీ బుజ్జి ఆ బౌంటీస్ ని స్కాన్ చేసినప్పుడు దే ఆర్ నాట్ క్రిమినల్స్ అని తెలుసుండొచ్చు. ఎలా తెలిసింది అనేది క్వశ్చన్, అది లాస్ట్ లో చెప్తా. బట్ భైరవ క్రిమినల్స్ కాకపోతే బౌంటీ ఎందుకు పెడతారు అనే ఆర్గ్యుమెంట్ చేసి పట్టుకోవడానికి వెళ్ళుండొచ్చు. సో అనవసరంగా హ్యూమన్స్ ని పట్టుకొని ప్రిజనర్స్ గా చేయడం బుజ్జికి ఇష్టం ఉండకపోవచ్చు. సో దీని అర్థం భైరవ బుజ్జికి బాడీ మాత్రమే ఇచ్చాడు, బట్ బ్రెయిన్ వేరే ఎవరో క్రియేట్ చేశారు. సో ఆ బుజ్జి ఒరిజినల్ ఓనర్ బుజ్జిలో హ్యూమన్స్ ని రక్షించాలి, అనవసరంగా వాళ్ళని చంపకూడదు. అన్లెస్ దే అటాక్స్ ఆన్ అదర్ హెల్ప్లెస్ హ్యూమన్. సో వాళ్ళ మీద అటాక్ చేస్తే తప్ప బుజ్జి వల్ల ఎటువంటి ప్రమాదం వాళ్ళు కలిగించకూడదు అని ఏదైనా నార్మ్స్ క్రియేట్ చేసి ఉండొచ్చు. అంటే గుడ్ ఎథిక్స్, ఎమోషన్స్, నాలెడ్జ్, బిహేవియర్ ఉండేలాగా డిజైన్ చేసి ఉండొచ్చు. అంటే ఏఐతో పాటు ఎమోషన్స్ విత్ ఎథిక్స్ ని ఆ బుజ్జిలో ఇంక్లూడ్ చేసి ఉండొచ్చు. సో అందుకని ఈ పర్సన్ ని స్కాన్ చేసినప్పుడు బ్లూ కలర్ లో రిజల్ట్ వస్తుంది. ఆ గ్యాంగ్ ని స్కాన్ చేసినప్పుడు రెడ్ కలర్ లో రిజల్ట్స్ వస్తాయి. అలా ఎలా వచ్చింది అంటే ఐరిస్ స్కాన్. అంటే ఆ కళ్ళను స్కాన్ చేయడం వల్ల ఆ కిడ్ లోపల తను భయపడుతూ ఉండొచ్చు. అండ్ అలాగే ఆ గ్యాంగ్ ని స్కాన్ చేసినప్పుడు వాళ్ళలో రౌద్రం అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉండొచ్చు. అలాగే పశుపతి గారిని తన ఫ్యామిలీని స్కాన్ చేసినప్పుడు వాళ్ళలో కోపంతో పాటు భయం, దిగులు, ఆవేదన అనే ఎక్స్ప్రెషన్స్ రావడంతో వీళ్ళు చంపడానికి కాదు బ్రతకడానికి ప్రయత్నిస్తున్నారు అనేది బుజ్జి కనిపెట్టి ఉండొచ్చు. సో మేబీ అలా బుజ్జి మనిషిలోని బిహేవియర్ ని ఐరిస్ ద్వారా చెప్పగలదు. అంటే జనరల్ గా మనం ఏం ఫీల్ అవుతున్నామో అవి కళ్ళ ద్వారా చెప్పొచ్చు అని అంటూ ఉంటారు కవులు. అది నిజం కూడా. కళ్ళను బట్టే ఎక్స్ప్రెషన్స్ పలుకుతాయి, తెలుస్తాయి. లిటరల్ గా అది టెక్నాలజీగా మార్చి ఒక అందమైన, అద్భుతమైన సెన్స్, ఎమోషన్స్ తో పాటు ఎక్సలెంట్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అండ్ స్ట్రాంగ్ గా ఉన్న ఒక ఏఐ రోబోను ఆ ఒరిజినల్ ఓనర్ క్రియేట్ చేసి ఉండొచ్చు. బట్ ఒక వార్ లో దాని బాడీ పోయి జస్ట్ బ్రెయిన్ మాత్రమే మిగిలి ఉండొచ్చు. సో అలాంటి ఒక మంచి ఏఐ రోబో మన భైరవతో బాండ్ అయ్యి తర్వాత తనకేమన్నా అయితే ఇట్ విల్ బి ఎమోషనల్ థింగ్ ఇన్ ద మూవీ. అది పర్ఫెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేస్తే మూవీ మాస్ లోనే కాదు ఫ్యామిలీస్ లో కూడా బీభత్సమైన రీచ్ వెళ్తుంది. అంటే సలార్ తో
మాస్ ని అట్రాక్ట్ చేశారు. ఈసారి మాస్ ని, క్లాస్ ని, ఫ్యామిలీస్ ని, కిడ్స్ ని కూడా అట్రాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటి ఒక గొప్ప కంటెంట్ తో నాగశ్విన్ గారు వస్తున్నారు. మొన్నటి ఈవెంట్ లో వైజయంతి బ్యానర్స్ అధినేత అశ్విని దత్ గారు ఒక మాట అన్నారు. ఇప్పుడు ఇది చిన్న సినిమానే, బట్ రిలీజ్ అయిన తర్వాత పెద్ద సినిమాగా మారుతుంది అన్నారు. అంటే సలార్ తో పోల్చుకుంటే ఈ మూవీకి అంతగా హైప్ లేదు, బట్ ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసారుగా. వరల్డ్ లో ఉన్న వారందరికీ ఆయన డైరెక్ట్ గా చెప్తున్నారు మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయండి అని. సో నాగశ్విన్ గారి మూవీస్ లో ఎలివేషన్స్ అండ్ యాక్షన్స్ చూడలేదు, బట్ ఎమోషన్స్ అయితే పిండేస్తారు. అది ఎవడే సుబ్రహ్మణ్యంలో చూసాం. అది శ్రీ రెబల్ స్టార్ కృష్ణరాజ్ గారు చేసిన క్యారెక్టర్ లో ఆ క్యారెక్టర్ ఎంత నిజాయితీగా ఉంటుందో మనం అందరం చూసాం. అండ్ మహానటిలో ఇంటెన్సిటీ ఆఫ్ యాక్టింగ్ అండ్ ఎమోషన్స్ ని మనం కళ్ళారా చూసాం. సో బుజ్జి అండ్ భైరవ్ మధ్య ఉన్న బాండ్ అండ్ రేపటి కోసం అనే వాళ్ళు పడుతున్న ఆవేదన క్రిస్టల్ క్లియర్ గా పర్ఫెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేయగలిగితే దెన్ మూవీ రిజల్ట్ వరల్డ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఎక్స్ట్రాడినరీగా రెజోనేట్ అవుతుంది. ఇది నా గట్టి నమ్మకం. అలాంటి ఎమోషనల్ సీన్స్ వచ్చి వాటి ఎండ్ లో ఒక ఎలివేషన్ పర్ఫెక్ట్ గా సింక్ చేసి ఎలివేషన్స్ పడ్డాయనుకోండి మన ప్రభాస్ గారికి, లిటరల్ గా మనం మూవీలో లీనమైపోతాం. సో నేను ప్రాజెక్ట్ కి స్టార్టింగ్ నుండి చెప్తున్నాను, స్టోరీలో ఎమోషన్స్ తో పాటు ఎలివేషన్స్ కూడా ఉన్నాయంట. ఈ మాట స్వయంగా నాగశ్విన్ గారే చెప్పారు. అనవసరపు ఎలివేషన్స్ కాదు, మూవీలో ఇన్బిల్డ్ గా బ్లెండ్ అయ్యే యాక్షన్ సీక్వెన్స్ విత్ ఎమోషన్స్ ఉన్నాయని డీటెయిల్ గా మనం ప్రీవియస్ వీడియోలో చాలా డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. సో వెయిటింగ్ ఫర్ రేపటి రోజు కోసం. అంటే సరిగ్గా ఈ రోజు నుండి 1 మంత్ తర్వాత ఎప్పుడు తెల్లారుతుందా అని జూన్ 27 కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. సో అప్పుడు మూవీ చూసి ఎంజాయ్ చేద్దాం. అండ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం చాలా ఇంపార్టెంట్, లైక్స్ గుద్దేయండి, కామెంట్లో నాతో మాట్లాడండి, నేను మీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.